పిండు మనం పాలు వేసినట్టు కూడా అనిపిస్తలేదు. పాలు వేస్తే కొంచెం వైట్ అనిపిస్తుంది మనకు, కానీ టేస్ట్ మాత్రం డబల్ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు. ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, ఫస్ట్ నేనైతే మీతో క్యారెట్ హల్వా షేర్ చేయాలనుకుంటున్నా. బాగా హెల్తీకి కూడా చాలా మంచిది మన కంటికైతే. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇలా గీరుకొని అయితే సన్నగా అయితే పెట్టుకున్నా అన్నట్టు. ఇందులో కావాల్సినవి డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి, ఇంకా బాదాము, పిస్తా అయితే అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఒక గిన్నె షుగరు, ఇంకా కొద్దిగా నెయ్యి అయితే మనకైతే అవసరం పడుతుంది. మనం పాలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నా. నేనైతే కొద్దిగా నెయ్యి వేసుకుందాం. అందులో మనము క్యారెట్ తురుము అయితే నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యిలో వేసుకుందాం. నెయ్యిలో వేసుకుందాం. నెయ్యిలో వేసుకొని ఇలా మంచిగా కలుపుకుందాం. ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలోనే వేయించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం వేయించుకున్నాం కదా, వేయించుకున్న తర్వాత నేను ఇదే ప్యాన్లో నేను హల్వా చేస్తున్నా, క్యారెట్ హల్వా కాబట్టి ఇవి పక్కన పెట్టేస్తున్నా. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. వేరే గిన్నెలో వేయించుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఇలా వేయించుకొని మనము వేయించుకున్న క్యారెట్లో వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. అలాగే షుగర్ని కూడా వేసుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. స్టవ్ మాత్రం మీడియం మీదనే పెట్టుకోవాలి. మెల్లమెల్లగా షుగర్ కరిగిన దాకా అయితే మనం కలుపుకుంటూ ఉండాలి. మాడంటే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్, మనం వేసిన నెయ్యి మొత్తం ఎలా తేరుతుందో. ఇందులో నేనైతే ఒక చిన్న గిన్నె పాలు వేసుకుంటున్నా. చిక్కటి పాలు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చిన దాకా కలుపుకుందాం. పిల్లలైతే మరి అడిగి అయితే తింటారు అన్నట్టు. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. స్వీట్ రెసిపీ చాలా బాగుంటుంది. నేను చేసినట్టయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక 5 మినిట్స్ ఇలా దగ్గరకు వచ్చిన దాకా అయితే ఉడికించుకుందాం. ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. మనం పాలు వేసినట్టు కూడా అనిపిస్తలేదు. పాలు వేస్తే కొంచెం వైట్ అనిపిస్తుంది మనకు, కానీ టేస్ట్ మాత్రం డబల్ అయిపోతుంది పాలతోటి. పాలు కొంతమంది అయితే వేయరు. ఇంకా కొంచెం అయితే నెయ్యి వేసుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది అన్నట్టు. నెయ్యి వేసుకుందాం. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇంకోసారి అయితే కలుపుకుందాం. మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది, తినాలనిపిస్తుంది. ఫ్రెండ్ అయితే ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్, నేను చేసే క్యారెట్ హల్వా రెసిపీ మీకు నచ్చితే, స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి ఫాలో అవ్వండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మరి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.